ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు. మీరు కొన్ని ఎక్కువ తప్పులు చేశారు. దానివల్ల ఇలా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది వారం వారం. అది మేము మారామనేది మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. పోయిన వారం కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నేను ప్రతి వారం చెప్తా ఇదే. నేరం చేశారు, అయిపోయింది అక్కడితో. మేము మారాము అని రుజువు చేసుకోవడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఏంటది? మీ చుట్టుపక్కల ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తున్నా అవన్నీ కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, ఆ నేరాలు నియంత్రించడంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలా. అంతేగాని ఆల్రెడీ నా మీద 4 ఉన్నాయి, 5ది ఉంటే ఏంటి నష్టం, 6ది ఉంటే ఏంటి నష్టం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది వార్నింగ్ అనుకున్నా లేదా ఒక సలహా అనుకున్నా మీ ఇష్టం. జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఊహించలేనిది జరుగుద్ది. మేము నమ్మేలాగా మీ బిహేవియర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎలాగైతే శిక్షిస్తామో, వాడు మారాడు, మంచిగా మారాడు అనుకున్నప్పుడు కూడా మిమ్మల్ని మళ్ళీ రొటీన్ లైఫ్లోకి పంపించడానికి మా వంతు సహాయం మేము కూడా చేస్తాం. పోలీస్ అంటే ఎంతవరకు కేసులు పెట్టి ఇప్పుడే కాదు కదా. మీరు చేసిన తప్పుకి మీరు వెళ్ళారు. రేపొద్దున వీడు మంచిగా అయ్యాడు, బాగున్నాడు, వీడు ఇంతకు ముందులాగా నేర చరిత్ర వదిలేశాడు అని మేము నమ్మామనుకో, మేమే రికమెండ్ చేస్తాం. సంవత్సరానికి ఒకసారి మీ షీట్లు రెన్యువల్ అవుతాయి, తెలుసు కదా. ఆ రెన్యువల్ అయ్యేటప్పుడు నీ పేరేంటి? అవినాష్. ఇవి చూడు, ఆడు పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు ఉన్నాడు. వాడి షార్టు, వాడి బిహేవియర్, వాడి డ్రెస్సింగ్, అదే మన క్యారెక్టర్ చూపించేది. అదే ఏదో ఫార్మాలిటీగా వచ్చేయడం, చెడ్డీలు ఉంటే చెడ్డీల్లోనూ, నైట్ ప్యాంట్లు ఉంటే నైట్ ప్యాంట్లోనూ మీ ఇష్టానుసారంగా రావడం. అదే మీరు ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. ఆ ఉండాలనుకున్నప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీరు జైల్లో, మీ పిల్లలు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.